శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్తినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. యాకుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనాత్ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి భారతీ నిక్షేషజాడ్యాపహ. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. ఈ అష్టమ శని ప్రాణకంటకుడు. ఈ రాశి వాళ్ళకి కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. అష్టమ శని ప్రాణకంటకుడు. ప్రాణం తీసినంత పని చేస్తాడు. ఎంత కష్టపడ్డా కూడా వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతాయి. అనవసరమైన ఖర్చులు. ఏమీ లేదు, జలుబు చేస్తుందండి. జలుబుకి ఎన్ని మందులు వాడినా తగ్గదు. ఆఖరికి హాస్పిటల్లో చేరమంటారు. హాస్పిటల్లో చేస్తారు. రక్త పరీక్షలు రకరకాలు చేస్తారు. ఇన్ని చేసి కూడా వారం రోజుల దాకా ఏం చెప్పడానికి కుదరదండి. వారం రోజుల తర్వాత ఏ సంగతి చెబుతాం. అయితే వారం రోజుల లోపల బతుకుతాడో చేస్తాడో తెలియదు. ఇంత భయపెడతారు. ఈ వారం రోజులకి ఏమవుతుంది? ఏముండదు, తగ్గిపోతుంది. ఏమయ్యా తగ్గిపోయిందిగా. అసలు రోగం ఏదో నిర్ధారణ కాదు, డబ్బులు మాత్రం వదిలిస్తుంది. ఇటువంటి అనవసరం చేసిన తర్వాత ఏమంటారు? డాక్టరు వారం రోజులు హాస్పిటల్లో పెట్టుకుని డబ్బులు కాజేశారంటారు. కాదు, ఎన్ని పరీక్షలు చేసినా రోగం ఏమిటో అర్థం కాదు. డాక్టర్లు కూడా పొరపాటు చేయరు, అన్ని విధాల పరీక్ష చేస్తారు. కానీ వాడగా యాంటీబయాటిక్స్ ఏవో వాడంగానే దాని అంతా తగ్గిపోతే డాక్టర్లు ఇన్ని రోజులు అట్టు పెట్టుకొని డబ్బులు కాజేశారు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ డాక్టర్లు అట్లాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలనేది కూడా లేకుండా మరి అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తే హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మరి తక్కువ మంది ఏదో ఇంట్లో కూర్చొని రాకుండా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువ మంది మనిషిని రక్షించడమే వాళ్ళ ఉద్దేశంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ టైంకి రాకపోతే మనిషి ప్రాణాలు కూడా పోతాయి. అట్లాంటి డాక్టర్లు ఉంటేనే ఇవాళ మనం బతుకుతున్నాము. అది గుర్తుపెట్టుకోవాలి. వైద్యో నారాయణో హరిహి. వైద్యుడు శ్రీ మహావిష్ణువుతో సమానంట. కాబట్టి వైద్యుడిని కానీ, బ్రాహ్మణ్ణి కానీ, జ్యోతిష్యుడిని కానీ, దేవాలయంలో దేవుణ్ణి కానీ, దేవాలయంలో అర్చకుడిని కానీ ఏదైనా అంటే, మనం వాళ్ళు ఏదైనా అంటే ఆ పాపం మనకే చుట్టుకుంటుంది. ఎప్పుడూ ఎవరిని కూడా అర్చకుడున్నాడు, వాడికి ఇచ్చేది 5,000 రూపాయల జీతం. ఆ 5,000 రూపాయల జీతంతో ఎట్లా బతుకుతున్నాడో తెలియదు. కానీ ఎవరిని ఏమి అనడు. నువ్వు రూపాయి పళ్ళల్లో వేసినా వేగపోయినా సడగోపురం పెడతాడు, తెచ్చిస్తాడు. మరి దోపల దేవుడి దగ్గర పువ్వు తెచ్చేయమంటే తెచ్చిస్తాడు. అందరితో మంచిగా మాట్లాడతాడు. మరి వాళ్ళని మీరు ఎందుకు మాట్లాడతారు? డాక్టర్లని మాట్లాడకూడదు, వైద్యుడిని మాట్లాడకూడదు, పురోహితుడిని అర్చకుడిని మాట్లాడకూడదు, జ్యోతిష్యుడిని మాట్లాడకూడదు. జ్యోతిష్యం అంటే మాటలు కాదు, ఎన్ని సంవత్సరాలు దాని మీద దృష్టి పెట్టి చేస్తేనే జ్యోతిష్యం అవుతుంది. ఈ సింహరాశి పరిస్థితి బాగాలేదు. మరి బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగా సాగుతుంది. కుజుడు బాగున్నాడు, ఇల్లు కొనుక్కుంటానికి వీలవుతుంది, వివాహం చేసుకుంటానికి అవకాశం ఉంది. ఇన్ని అవకాశాలు చెడగొట్టడానికి శని పూర్తిగా అవరోధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. స్వస్తి. ఈ వృషభ రాశికి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. వివాహం కాని వారికి వివాహం అవడానికి అవకాశం ఉంది. వివాహం అయిన వారికి సంతానం కలగటానికి అవకాశం ఉంది. వివాహం అయ్యుంటే భార్య వచ్చిన తర్వాత బాగా కలిసి రావడానికి కూడా బాగా అవకాశం ఉంది. కానీ ఒకటి చెప్తున్నా, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా
ఆడపిల్లలు తక్కువయ్యి వివాహం దగ్గర తొందరపడి జాతకాలు కలిసినయా లేవా చూసుకోకుండా తొందరపడి వివాహం చేసుకొని గొడవలైపోయి నెల జరగకుండా వేలుపడిపోయి కోర్టుకెక్కి కేసులు పెట్టుకొని గందరగోళాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరి జాతకాలు పూర్తిగా కలిసినయా లేవా అది ఖచ్చితంగా చూపించుకొని జాగ్రత్తగా వివాహం చేసుకోవటం ఎంతైనా మంచిది. అట్లా కాకుండా మాత్రం వివాహం జరిగిన వాళ్ళు నూటికి ఇప్పుడు ఉన్న కేసుల్లో కొన్ని వేల కేసులు భార్యాభర్తల కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఏమవుతుంది? వివాహం అవుతుంది, తగదా పెట్టుకుంటారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, కోర్టుకు ఎక్కుతారు. ఎన్నాళ్ళు కోర్టుకు పోయినా కూడా కోర్టు తెవలదు, విడాకులు రావు, డైవర్స్ రావు. ఈ డైవర్స్ రాకపోగా చివరికి ఏమవుతుంది? ఎంత నా ఆడపిల్ల వాళ్ళు అడుగుతారు, 20 లక్షలు విడాకులు ఇస్తాం, నువ్వు ఇచ్చింది 2 లక్షలు కూడా ఉండదు, నువ్వు 20 లక్షలు ఇవ్వలేవు, వాళ్ళు విడాకులు ఇవ్వరు, మరి పెళ్లి చేసుకుంటానికి వీల్లేదు, ఏజ్ బారైపోతుంది. ఇట్లాంటి సమస్యలు చాలా గందరగోళం జరుగుతున్నాయి. ఇట్లాంటి సమస్యల వల్ల ప్రతి చోట ఇబ్బంది పడుతున్నారు. మన సాంప్రదాయం ఏంటంటే ఇదివరకు ఈ మధ్య ఎయిడ్స్ రావడానికి కూడా కారణం అదే. ఒక మగవాడికి ఒక్కతే భార్య, ఒక ఆడ మనిషిగా ఒక్కడే మొగుడు. మరి మనకిప్పుడు కూడా వివాహం చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమ ధర్మం అని ఉంది. భార్యాభర్త బండికి 2 చక్రాల్లాగా ఉండి అత్తని మామని మరి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మంలో నడుస్తూ ఎవరైనా పేదవాళ్ళకి దానం చేసుకుంటూ ధర్మమైన పద్ధతి ఉండటమే మన హిందూ సాంప్రదాయం. ఈ హిందూ సాంప్రదాయం తప్పిపోయి వివాహం చేసుకొని తర్వాత తప్పుడు దారులు నడిచి భార్యా పిల్లలను వదిలిపెట్టి భార్యా పిల్లలు అనాథ శరణాలయాలకి, తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోయి ఇట్లాంటి పనుల వల్ల, పరస్త్రీ వ్యామోహం వల్ల చాలామంది ఏమవుతున్నారంటే అనారోగ్యాలకు గురైపోవటమే కాకుండా మరి రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులు రావడానికి కారణం ఏంటంటే మన ప్రవర్తనే కారణమవుతుంది. కాబట్టి ఈ రాశివాడికి వివాహం అవటానికి బాగా మంచి సమయం. కానీ వివాహం చేసుకునేటప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. మేమిద్దరం మాట్లాడుకున్నామండి, ఆమెకి నాకు నచ్చింది, మేమిద్దరం ప్రేమించుకున్నాం, మరి పెళ్ళి అనేది మా ఇద్దరికి ఇష్టం కావాలి, కానీ మీ అందరితో సమస్య ఏంది? మరి పెళ్లి చేసుకునేంత వరకు నిన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి ఇంత చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళతో నీకు సంబంధం లేదా? వాళ్ళతో సంబంధం లేకుండా నువ్వు పైకి వచ్చావా? ఇది కాస్త వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. అదే కాదు, వివాహం చేసుకునేటప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, మీతో సంబంధం లేదు, మేము వేరే వెళ్ళిపోతాం. తల్లికి తండ్రికి అన్నం పెట్టే పని లేదు, ఇష్టం వచ్చినట్టు తిరగటం, ఇట్లాంటి వాటి వల్ల పెద్దవాళ్ళని హింస పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, చాలా నష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వివాహం దగ్గర జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతి పని కూడా ఆచి తూచి ఆలోచించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అవసరమైతే జాతకం కానీ హస్త సాముద్రిక కానీ మీరు ఫీజు కడితే తగిన జాతకం మేము చెబుతాం. స్వస్తి.